ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, జిపిఎస్ రాబిన్సన్ ఫేస్బుక్లో కలిసి ఉన్న మన కుటుంబములు మిమ్ములను బట్టి ప్రభువుకు స్తోత్రం. దేవుడు దినము మనలను కృపగా నడిపిస్తున్నాడు. ప్రతి ఉదయం ఆయన కృప మన పట్ల నూతనముగా పుట్టుచున్నది. ఈ దినమునకు సంబంధించిన వాక్కు మిమ్మల్ని వెదికి వచ్చేటప్పుడు ఆ వాక్కును అలాగే పట్టుకొనండి. ఆ వచనమును పట్టుకొని ప్రార్థించండి. ఆ వాక్యము మీ జీవితంలో అభ్యాసము చెయ్యండి. పరిశుద్ధాత్మునితో అనుదినము ప్రయాణము చేసే మీరు ఈరోజు క్రొత్త అనుభవమును పొందుకుంటారు. వాక్యములోనికి వెళ్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనములో, ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. 2వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతున్నాను. మొదటి దాని పేరు ఫిషోను. అది హబీలా దేశమందంతటా చుట్టిపారుచున్నది. అక్కడ బంగారమున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి మీరు గమనించాలి. వాక్యములో మనము అక్షరార్థంగా తీసుకోవలసిన కొన్ని కార్యాలున్నాయి. ఆ అక్షరమును ఆత్మీయ కోణములో చూసేటువంటి సందర్భములు ఉన్నాయి. ఆ విధానములో ఈ వాక్యమును ఒక ఆత్మీయ కోణములో నేను చూస్తున్నాను. వాక్యం సెలవిస్తుంది, ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది. నది అనే మాట పరిశుద్ధాత్మునికి సాదృశ్యమై యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనములో 39వ వచనములో ప్రభువు వాడినది మీకు గుర్తుంటుంది. పరిశుద్ధాత్మునికి నది అను ఒక పేరు. నది వేడిగా ప్రవహిస్తుంది. నది వెళ్ళు చోటెల్లా ఆ పట్టణములు, ఆ గ్రామములు క్షేమముగా ఉంటాయి కదా. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మునితో మీరు ఆనుకొని జీవించేటప్పుడు, పరిశుద్ధాత్ముని స్వరమునకు మీరు భయపడి ప్రార్థించేటప్పుడు, పరిశుద్ధాత్ముడు చూడండి ఆశ్చర్యముగా మిమ్మల్ని నడిపిస్తాడు. ఈ దినమందు ఆయనే మీతో మాట్లాడుతున్నాడు. ఇంకొక విషయం ఉంది దేవుని బిడ్డలారా, ఆ నదిలో బంగారు, ఆ దేశంలో బంగారుంది. ఇది ఒకవైపు ఐశ్వర్యమును ఆశీర్వాదమును చూపిస్తుంది. ఇంకొక వైపు 1 పేతురు 1:7లో విశ్వాసము బంగారు విశ్వాసమునకు సాదృశ్యం, అమూల్యమైన మీ విశ్వాసము అని వాక్యము సెలవిస్తుంది కదా. అలాగైతే ప్రభు బిడ్డలారా, ఈ అభిషేకము అనబడిన నది మీలో ప్రవహించగా 2 కార్యములు. ఒకటి, మీరు ఆర్థికములో వర్ధిల్లుతారు. ఇంకొక వైపు విశ్వాసములో వృద్ధి చెందుతారు. ఎంత గొప్ప సంతోషము కదా. ఈ మాటను మీరు పట్టుకొనండి. చక్కగా అభిషేకములో తరచూ నింపబడి ప్రార్థించగా దరిద్రతను మీరు వెళ్ళగొట్టే వ్యక్తులుగా మీరు మారగలరు. అప్పులేని జీవితము జీవించుటకు ప్రభు ఆశ్చర్యమైన మార్గములను మీకు తెరుస్తాడు. నమ్మండి. ఇంకొక వైపు చూడండి, మీ విశ్వాసము లోకమును జయించే జయముగా మారుతుంది. విశ్వాసమందు వీరులై వీరురాలులుగా మీరు మారుదురు. ఇదే పరిశుద్ధాత్ముడు మీలో చేసేటువంటి కార్యం. విశ్వసించండి. ఇప్పుడు ప్రార్థించుదాం. మీతో కలిసి నేను ప్రార్థిస్తాను. మీ కుటుంబం కొరకు ప్రార్థించబోతున్నాను. ప్రార్థించుదామా? ఈ వాక్కును పట్టుకున్నారా? ప్రార్థించుదాం. మా పరిశుద్ధమైన తండ్రి, ప్రభువా, ఒక నది కలదు అని కీర్తనకారుడు అంటున్నాడయ్యా. అవునయ్యా, ఆదికాండము 2 అధ్యాయము 10వ వచనములో ప్రభువా, ఆ ఏదేను తోటలో నుంచి ఒక నది బయలుదేరింది. యోహాను సువార్త 7వ అధ్యాయములో ఆ నది పరిశుద్ధాత్ముడు అని చెప్పబడుతుందయ్యా. ఇప్పుడు మీ బిడ్డలు నాతో కలిసి ప్రార్థిస్తున్నారే, ఆ నది అనబడిన పరిశుద్ధాత్మలో మునగాలయ్యా. యేసు నామములో ప్రభువా ఆశ్చర్యములు జరగాలి. ఒకవైపు తండ్రి ఆర్థికపరమైన ఆశీర్వాదం, మరొక వైపు ప్రభువా విశ్వాసములో మీ బిడ్డలు తండ్రి శ్రేష్టమైన వారినిగా మార్చండి. మీ ప్రేమగల హస్తానికి అప్పగించి ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థనను ఆలకించి అలాగే మీరు జరిగించబోతున్నారు. మీకు కోట్ల స్తోత్రములు. యేసు నామములో మంచి తండ్రి, ఆమెన్. ప్రభు బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమే మన జీవితంలో ఒక గొప్ప వెలుగును తీసుకొస్తుంది. ఈరోజు దేవుడిచ్చిన వెలుగును తలంచి ప్రభువును స్తుతించండి.
మరచిపోకుండా మీకు తెలిసిన వారికి, ఎదుటి వారికి షేర్ చేయండి. వారు మీ వలె ఆశీర్వాదములు పొందుకునేటప్పుడు మీ ఆశీర్వాదం ఫలించి అభివృద్ధి చెందుతుంది. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841525286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.